అందరికీ నమస్తే అండి. సో, రాష్ట్రంలో ఒక 4 నియోజకవర్గాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంది పోటీ. మంగళగిరి, పిఠాపురం, కుప్పం, పులివెందుల. సో, ఈ 4 నియోజకవర్గాల్లో ఎంతమంది నామినేషన్స్ వేశారు? ఎన్ని నామినేషన్స్ దాఖలయ్యాయి? ఎంతమంది పోటీలో ఉన్నారు? ఇదంతా కూడా చాలా ఆసక్తికరమైన అంశం. కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కూడా. మంగళగిరిలో లోకేష్ గారి పేరిట ఒక ముగ్గురు, నలుగురు నామినేషన్స్ వేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పేరిట కొంతమంది నామినేషన్స్ వేశారు. ఒకసారి ఈ కాన్స్టిట్యున్సీలు అన్నీ కూడా చూద్దాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర విపరీతమైన తెలివితేటలు ఉన్నాయని చెప్పాను కదా. ఆ తెలివితేటల్లో భాగంగా వాళ్ళు ఏంటంటే సేమ్ పేర్లు ఉండే వ్యక్తుల చేత పదే పదే నామినేషన్స్ వేయించారనమాట. ఒకసారి ఆ కామెడీ స్ట్రాటజీ ఏంటో మనం ఒకసారి చూసుకుంటే ఫస్ట్ మంగళగిరి కాన్స్టిట్యున్సీ చూద్దాం. అసలు ఎవరెవరు పోటీలో ఉన్నారు, ఎన్ని నామినేషన్స్ వచ్చాయి. స్టేట్ మొత్తం మీద హైయెస్ట్ మంగళగిరి నామినేషన్స్ 76 నామినేషన్లు వచ్చాయి. 76. జంజనం కోటేశ్వరరావు, కురపాటి సుబ్బారావు బీఎస్పీ, ప్రసన్న కుమార్ మాదుపు ఇండిపెండెంటు, రామారావు గుర్రం పిఆర్పి అంట ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ, తర్వాత వలపర్ల కిషోర్ ఇండిపెండెంటు, లోకేష్ నారా టీడీపీ, రామకృష్ణ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి ఆళ్ళ రామకృష్ణ అని చెప్పి ఒక ఇండిపెండెంట్ అంట. తర్వాత లావణ్య, మురుగుడు లావణ్య ఇండిపెండెంటు, బోడే రామచంద్ర గారు బీసీవై పార్టీ, రామచంద్ర బోడే బీసీవై పార్టీ. చూసారా ఎన్ని నామినేషన్స్ వచ్చాయి. ఈ కాన్స్టిట్యున్సీకి 76 వచ్చాయి. అందులో లావణ్య గారు వైసీపీ తరపున ఒకటి, అలాగే కసుకుర్తి నవీన్ ఆయనది ఒకటి, అలాగే రవికిషోర్ బాబు ఇండిపెండెంటు, పూసల వెంకట కృష్ణయ్య మన దేశం పార్టీ ఒకటి, అబ్దుల్ గాఫర్ షరీఫ్, అలాగే అబ్దుల్ గాఫర్ షరీఫ్, జడా శ్రవణ్ కుమార్ జై భీమ్ పార్టీ, దొంతిరెడ్డి శ్రీనివాస కుమారి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, తర్వాత చిక్కా బాల సూర్యప్రకాష్ ఇండిపెండెంట్, చెదలవాడ వెంకట రమేష్ ఇండిపెండెంట్. అసలు మంగళగిరిలో ఇన్ని నామినేషన్స్ వచ్చాయి కదా, అసలు ఎవరు ఏంటని చూద్దామని చూస్తున్నా. పెద్దగా జడా శ్రవణ్ కుమార్ది ఇంకోటి, అన్నపురెడ్డి కృష్ణారెడ్డి అంట, కాకి వెంకట్రావు అంట, నడిపల్లి శ్రీనివాసరావు, పిచ్చల నాగేశ్వరరావు, తమ్మిశెట్టి, మునుగోలు లోకేశ్వరరావు, ఇదిగోండి లోకేశ్వరరావు, కూరపాటి సుబ్బారావు, గంజి షణ్ముక్కు, కంచర్ల మ్యారీ శైలజ, జడా శ్రవణ్ కుమారే 3. అంటే ఒక్కొక్కరు డమ్మీ నామినేషన్స్ అయ్యి వేశారు కాబట్టి ఒక్కొక్కరు 3, 4 ఉన్నాయి. ఇదిగో లావణ్య గారు 4 ఉన్నాయి. ఇండిపెండెంట్లు కూడా 3, 4 నామినేషన్స్ వేశారనమాట. అందులో ఇదిగో జమ్ముల లోకేశ్వరరావు, లోకేష్ అనే పేరుతో ఎవరున్నారా అని ఎతికిపెట్టి మరీ వాళ్ళ చేత వేయించారు. అట్లా డమ్మీ నామినేషన్స్ అవి చూసుకుంటే మంగళగిరి నియోజకవర్గం నుంచి 44 మంది పోటీలో ఉన్నారు. 44 మంది 76 నామినేషన్స్ వేశారు. స్టేట్లో హైయెస్ట్ అనమాట మంగళగిరి. అలాగే పిఠాపురం ఒకసారి చూసుకుంటే అసలు పిఠాపురంలో ఎవరెవరు ఉన్నారు పోటీలో, వాళ్ళ పేర్లు అవి కొంచెం ఆసక్తికరంగా ఉన్నాయి, అది చూద్దాం. పిఠాపురం 35 మొత్తం వస్తే 33 యాక్సెప్ట్ చేశారు. మొత్తం నామినేషన్స్ 35 అంట పిఠాపురం కాన్స్టిట్యున్సీ. అందులో యాక్సెప్టెడ్ శ్రీనివాసరావు టేకుమూడి యాక్సెప్టెడ్, గౌరీమణి బొలిశెట్టి యాక్సెప్టెడ్, తర్వాత పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, గీతాదేవి వాసం యాక్సెప్టెడ్, గీతా గంగా భవాని యాక్సెప్టెడ్, సాయి వెంకట సూర్య నిఖిల్ వేంగిశెట్టి, పోలవరపు సత్యం, ఇవన్నీ యాక్సెప్ట్ చేశారు. అంటే అప్డేట్ అవుతుందన్నమాట. కొన్ని యాక్సెప్ట్ చేశారు. సూర్యబాబు, వంగ గీతా విశ్వనాథ్ వైసీపీ తరపున ఆమె యాక్సెప్టెడ్, ఇది కూడా యాక్సెప్టెడ్. అంటే కొన్ని చోట్ల 2-3 నామినేషన్స్ వేసిన తర్వాత అన్నీ యాక్సెప్ట్ చేశారనుకోండి, ఏదో ఒకటి విత్డ్రా చేసుకుంటారు. ఒకటి ఉంచేసి మిగిలినవన్నీ విత్డ్రా చేసుకుంటారనమాట. అట్లా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి పేరిట ఎన్ని ఉన్నాయో చూద్దాం. తమన్నా సింహాద్రి బీసీవై పార్టీ యాక్సెప్టెడ్, మద్దూరు వీరబాబు, పవన్ కళ్యాణ్ కొనిదెల యాక్సెప్టెడ్,
పవన్ కళ్యాణ్ గారు 4 వేస్తే 4 కూడా యాక్సెప్ట్ చేశారు. ఆయన రకరకాల నామినేషన్స్ అంటే ఒకటేమో మిగిలిన డమ్మీలు వేశారు, అన్నీ కూడా యాక్సెప్ట్ చేశారనమాట పవన్ కళ్యాణ్ గారి నామినేషన్స్. అలాగే వంగా గీతా విశ్వనాథ్ గారి నామినేషన్స్ కూడా అన్నీ యాక్సెప్ట్ చేశారు. సో ఇవి పిఠాపురంకి సంబంధించి 33 మంది ప్రస్తుతానికి పోటీలో ఉన్నట్టు. ఇక కుప్పం పులివెందుల చూసుకుంటే పులివెందుల 53 నామినేషన్స్ వచ్చాయండి పులివెందుల. అందులో షేక్ దస్తగిరి 53 నామినేషన్స్ వచ్చాయి. 53 అంటే దాదాపుగా 29 మంది 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఇక్కడ పులివెందుల నియోజకవర్గం నుంచి. ఇక కుప్పం నుంచి చూసుకుంటే కుప్పంలో 32 నామినేషన్స్ వచ్చాయి. ఈ 32 మందిలో కూడా కొన్ని రిపీటెడ్ ఉన్నాయన్నమాట. అంటే మొత్తం మీద 32 నామినేషన్స్ వచ్చాయంటే దాదాపుగా 20 మంది పోటీలో ఉన్నట్టు. కొంతమంది ఒక్కలే 2 నామినేషన్స్ వేస్తారు కాబట్టి యావరేజ్గా 20 మంది పోటీలో ఉన్నారు ప్రస్తుతానికి. సో దీనిలో ఎంతమంది విత్డ్రా చేసుకుంటారు అనేది మనకు ఫైనల్గా 29వ తేదీని తెలుస్తుంది. సో ఈ 4 నియోజకవర్గాల్లో చూసుకుంటే పిఠాపురం, మంగళగిరి, కుప్పం, పులివెందుల ఈ 4 నియోజకవర్గాలు చూసుకుంటే మంగళగిరిలోనే పోటీ ఎక్కువ ఉంది. మంగళగిరి నియోజకవర్గంలో 76 నామినేషన్స్ పడ్డాయి. 44 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. థ్యాంక్ యూ.